నమస్తే, మీ పేరన్నా? నా పేరు హనుమంతరాయుడు, కమ్మదూరు మండలం కదిరిదేరుపల్లి. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, నేడు జగన్ ప్రభుత్వం ఏం చేసిందని వ్యత్యాసం చూపిస్తాను. వ్యత్యాసం అనేది ఎట్లుందని చెప్పగలను. ఎందుకంటే గతంలో సచివాలయ వ్యవస్థ లేదు, ఒక సిస్టమ్ అనేది దేశంలో ఎక్కడ లేకుండా సిస్టమ్ని ఒక జగన్ తీసుకొచ్చాడు. ఒక కింద వాలంటీర్ వ్యవస్థ నుంచి పైన సీఎం వరకు ఒక పకడ్బందీగా అర్హులైతే ఎవరు ప్రమేయం లేదు, ఎక్కడ ఎటువంటి అవినీతి లేదు. ఈ ఇట్లా నాలాంటి లీడర్, సపోజ్ కదిరిదేరుపల్లి నాలాంటి లీడర్ ఒక్క అవినీతి లేకోకుండా నీట్గా నిజాయితీగా అర్హుడు ఉంటే కంపల్సరీ ఇచ్చేసినారు. సపోజు ఈరోజు మా ముల్కనూరు పంచాయతీకి దగ్గర 26 కోట్ల రూపాయల మేర వచ్చినాయి. మా ముల్కనూరు పంచాయతీకి 26 కోట్ల మేర రూపాయలు జగన్ ప్రభుత్వంలో వచ్చినాయి. అమ్మ ఒడితో నుంచి, చేయిత నుంచి ఈరోజు కేజీ టు పీజీ వరకు జగన్ ఒక బాధ్యతగా పుట్టించిండే తల్లిదండ్రులు చేస్తున్నారో లేదో కానీ జగన్ ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం కావాలో చేశాడు. ఇంకొక విషయం అంటే చెప్తాను, ప్రపంచం మొత్తం అంతా కలిసి 2 ప్రపంచ యుద్ధాలు కలిపితే ఒక విపత్తు ఎదుర్కొన్నాడు, అది జగన్. కరోనా. ఆ కరోనా టైంలో ఏమైనా ఉద్యోగస్తులకి ఎక్కడైనా ఒక రూపాయి జీతాలు లేకుండా చేసినాడా? ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి ఏమైతే హామీలు ఇచ్చాడో కరోనా టైంలో ₹1 ఈ గవర్నమెంట్కి ఆదాయం లేకోకున్నా ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని చూశాడు. అంత విపత్తులు ఎదుర్కొన్నాడు. ఫ్యూచర్లో ఇదే జగన్ మళ్ళీ ఇంకోసారి వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతుంది. ఇంకోటి 3 ప్రాంతాలు అంటున్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల. ఎప్పుడో చెన్నై నుంచి తంతే కర్నూలుకి వచ్చినాం, కర్నూలు తంతే హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్ తంతే విజయవాడ పోయినాం, మళ్ళీ విజయవాడలో తన్నారు. ఏం గ్యారంటీ? కాబట్టి జగన్ ముందు దూరదృష్టితో 3 రాజధానులు ఉన్నాయంటున్నాడు, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జగన్ వస్తాడు. ఏం చేయలేదు, 99 హామీలు మేము ప్రజలతో పోతే. ముఖ్యంగా చూస్తున్న కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు చెప్పండి. ఈ 5 మంత్రిని కూడా ఇచ్చారు మీకు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, ఈ 2 సంవత్సరాలు కరోనా. కేవలం జగన్ పరిపాలించి 2.5 సంవత్సరాల్లో సచివాలయ వ్యవస్థ వచ్చింది, ప్లస్ విద్యా వ్యవస్థ, నాడు నేడు స్కూళ్ళ ద్వారా స్కూళ్ళు బాగుపడినాయి. ఈ కళ్యాణదుర్గానికి 114 చెరువులు కన్నాడు ఇదే అలిమినేని సురేంద్రబాబు. ఇప్పుడు ప్రెసిడెంట్ టీడీపీ క్యాండిడేట్ నిలబడినాడు. 11 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకొని అడ్వాన్స్ గా 100 కోట్ల దాకా డబ్బులు డ్రా చేసి ఇప్పుడు ఇదే టీడీపీలో వచ్చి నేను 114 చెరువులు నింపుతానా అంటున్నాడు. కానీ ఆల్రెడీ మా జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఊరికే ఒంటి మీద దగ్గర 6 కోట్లు 7 కోట్ల మిషన్లు తీసుకొచ్చి తుప్పు పట్టేటట్లు చేసినాడు. కానీ జగన్ ఆ విధంగా చేయలే. ఫస్ట్ రైతులకు నష్టపరిహారం ఇచ్చినాడు. ఆ నష్టపరిహారం ఇచ్చినాక వాళ్ళకి ఆల్రెడీ కాలు స్టార్ట్ అయినాయి. అడ్వాన్స్కి ఇదే అలిమినేట్ సురేంద్రబాబు 120 కోట్లు డ్రా చేసి ఇప్పుడు అదే డబ్బుతోనే మా కళ్యాణ ప్రజలు కొనడానికి వస్తున్నాడు. మీకు మంత్రి ఇస్తే, మంత్రి మీ పక్కన ఉషాచరణ్ గారు మంత్రిగా చేశారు. ఆమె మేకప్ ఖర్చు అయినంత కూడా మీ కాన్స్టిట్యూన్సీ లో ఖర్చు పెట్టలేదని చెప్పుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఎంత అవుతుందండి మేకప్కు? ఎంత అవుతుంది? ఎవరు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఇంకొక విషయం కాదు. గతంలో చేయండే ఎమ్మెల్యేలు అంతెందుకంటే కమ్మదూరులో మాజీ జెడ్పీటీసీ ఇప్పుడు 40 కోట్లు బడిగెత్తినాడు. ఏ పార్టీ ఏంటి అయినా? రూరల్ స్కీమ్ లో కోట్లు 100 కోట్లు దోచుకున్నారు ఇదే మండలంలోనే. ఆయన ఏ పార్టీ అంటే టీడీపీనా? వాళ్ళు దోచుకుంటే మనం దోచుకోవాలనే కాన్సెప్ట్. మేము దోచుకోలే, ఎక్కడ దోచుకోలే. పోనీ ఆధారాలు ఉన్నాయా? పక్క చూపియండి. ఉషశ్రీ చరణ్ 300 కోట్లు 800 కోట్లు అంటున్నారు కదా, ఎక్కడైనా ఒక ప్రూఫ్ చూపించి ఎక్కడ కేసు పెట్టారా? అనవసరమైన ఈ పచ్చ మీడియా వాళ్ళు చేసే సంసారము యువతలో పార్టీ వాళ్ళు పేదలకు ఎంత బంగారంగా ఒక తండ్రిగా జగన్ గారు చేస్తున్నారో ఆ రకంగానే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేల పాత్ర మంత్రుల పాత్ర ఏం లేదు, అంత జగనే. జగన్ చూసి ఎప్పుడైనా ఓటు వేయాల్సిందే. ఎవరు ఈ ఎమ్మెల్యేలు మొక్కలు ఎవరు అంతా ఆయనే.
సర్వం ఆయనే. వైఎస్ అంటే అన్ని మండలాలు అన్ని కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కళ్యాణదుర్గాన్ని తక్కువగా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కొరత అని చెప్పుకోవచ్చు. అంటే అన్నిటికీ ధీటుగా అటు పక్క చూస్తే పులివెందుల, అటు పక్క చూస్తే అనంతపురం, ఏదైనా సరే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందింది. మీ కాన్స్టిట్యున్సీ ఎందుకు అభివృద్ధి చెందలేదు? చేస్తాడండి. ఒక్కసారి అవుతుందా? అన్ని కాన్స్టిట్యూన్సీలు చేసే ఒకసారి అవుతుందా? కరోనా వచ్చి ఇబ్బందుల్లో ఇదే చంద్రబాబు అదనంగా అప్పులు చేసి వెళ్ళిపోతే అవి కట్టుకుంటూ కరోనా టైంలో విపత్తు ఎదుర్కొంటూ ఇంత పరిపాలన చేసిన అంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిస్తాడు. అదే ఇక్కడ మంత్రిగా ఇచ్చిన ఉషా చరణ్ గారు మార్చడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ కుల సమీకరణల ద్వారా ఒకసారి ఈ కళ్యాణదుర్గానికి యాదవులకు ఇచ్చినారు, ఒకసారి కురవాళ్ళకి ఇచ్చినారు. ఈరోజు సామాజిక వర్గ పరంగా వాల్మీకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తాం. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాం. సంవత్సరాలకు ఒకరిని మార్చుకుంటూ పోతే మళ్ళీ మొదటికి వస్తుంది కదా అభివృద్ధి అనేది. ఇది మంచి వ్యవస్థ కదా, ఇది మంచి సిస్టమే కదా. ఇది ఒక్కరి మీద చెడు అభిప్రాయం వచ్చేటప్పుడు, లేదంటే చెడు అభిప్రాయం కాకుండా ఒకరి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకో కొత్త వ్యక్తిని తీసుకురావడం మంచిదే కదా ఒక ప్రాంతానికి. ఇప్పుడు ఇంకోటి తలా రంగయ్య సారు విద్యావంతుడు, ఆల్రెడీ ఎంపీగా ఒక సెంట్రల్లోనే ఒక క్యాడర్గా, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక మెంబర్గా ఆయన సేవలు అద్భుతము. ఇప్పటికీ జస్ట్ రాగానే నెల రోజులు కాలే దగ్గర 86 బోర్లు తవ్వించినాడు. దగ్గర ఆయన నిధులతో 5.5 కోట్లు, 250 కోట్లు రైల్వేకి సాయం చేపించినాడు. ఇంకా రాగానే 250 కోట్లు, 114 చెరువులు ఖచ్చితంగా రంగయ్య సార్ ద్వారా అవుతుంది, ఖచ్చితంగా చేస్తాడు. తిమ్మరాయుడు సార్. చెప్పండి, ఎట్లా ఉంది మీ మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాలను అందుతున్నాయా? అందుతున్నాయి సార్, బాగా అందుతున్నాయి. కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్ ఏమైనా చేశారా గతంలో? భారీ చేసినారు సార్. ఎట్లా మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈయన వస్తున్నారు రంగయ్య గారు. రంగయ్య సార్ మంచివాడా? చాలా మంచివాడు సార్. బాగా ఎంపీగా ఉండి బాగా పనులు చేసినాడు, బాగా చేసినాడు సార్. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా వస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పెట్టారు. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్. బాగా మంచివాడు కాబట్టి బాగా పరిపాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి చేసినట్లు చరిత్రలో ఎవరు చేయలేదు. ఆయన దేవుడితో సమానం. ఇంటికి పథకాలు ఇచ్చి, అమ్మవాడు ఇచ్చి, చేయూత ఇచ్చి, ప్రతి ఒక్కటి ఆయన దేవుడితో సమానంగా చూస్తున్నాడు సార్. మరి ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కదా అంటున్నాడు. మరి పోలియో పథకం లేకుండా వాళ్ళు మాట్లాడతారు సార్. వాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వర్షాలు లేక ఇబ్బందులు ఉండి కరువులు ఇచ్చి అన్ని దేశమంతలాక పురుగులు పోయి పశువులు మేకలు లేకుండా అన్యాయం అయిపోయాడు సార్. ఆ దేవుడు వచ్చి చాలా పుణ్యాత్తుడు బాగా చేసుకొని బాగున్నాం సార్. ఇంత మాత్రం ఉంటే సార్. బాగుంది వైఎస్ఆర్ సూపర్ గా ఉంది సార్. ఇంకా 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం సార్. అదే పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు మరి అందరు కలిసి వస్తా ఉన్నారు. మరి ఈసారి గెలుస్తాడు. మరి అందరూ ఎవరు ఇంతమంది వచ్చినా సింహం ఒక్కటే ఉంటాడు సార్. అది ఎవరు ఎవరితర కాదు అది. మరి ఇక్కడ చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ తరఫున సురేంద్ర బాబు వస్తా ఉన్నాడు, కోటేశ్వరుడు. ఎంతైనా సరే కోట్లు పెట్టగలిగే వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు దుడ్లకి కాలంలో ఎవరైనా నమ్ముతారేం సార్. జీవితాంతరం ఎవడు 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి సాగినాడు, మోడీ ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి సాయం చేసినాడు. వాళ్ళు ఇచ్చి పొద్దు వచ్చే 1000 రూపాయలు, 5000, 10,000 ఇస్తే ఓటేస్తారు సార్. ఈ కాలం మీరు ఊరు తిక్కోళ్ళు లేరు. ప్రతి ఒక్కరు సూపర్ గా చేస్తారు సార్. వాళ్ళు ఎవరు నమ్మేటట్లు ఎవరు లేరు. జనాలు ఇప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు సార్ ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంట. చాలా బాగుంది సార్. వాళ్ళు ఊరి అవసరమే లేకుండా దేవుడు ఉన్నాడు పైన. ప్రతి ఒక్కరు సాయం చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తారు. అది మాత్రం గ్యారంటీ. మీ పేరు? అక్కమ్మ. అమ్మ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు పూర్తయింది కదా, ఎలా అనిపించింది మీకు? బాగుండదు, బాగా చేసినాడు. మాకి సాయం దండి చేసినాడు. ఆ సాయం చేసిండే వాళ్ళందరూ ఓటేస్తే జగన్ ఖచ్చితంగా వస్తాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కదా అంటున్నాడు కదా, అంతకంటే బాగా చేస్తానంటున్నాడు కదా, మరి ఏమన్నా నమ్ముతారా ఆయన్ని? అయిపోయినా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి అయిపోయి సొమ్ము తిని ఆయనకి ఎట్లా వేస్తాం మేము ఓటు? వేయము, ఇది జగనానికే వేస్తాం. ఎట్లా వచ్చినాయా మీకు పథకాలు? వచ్చినాయి. 18,000 వచ్చినాయి. ఇవి డాక్టర్ వచ్చినాయి 6,000. పింఛని వస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరికి 3,000. జగనాన్నే చేసింది 3,000. మరి తిని మర్చిపోయాకైతుంది. బాగా చేసినాడు మాకేమో. ఎట్లా మరి మీకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తలారి రంగయ్య గారు పోటీ చేస్తా ఉన్నాడు. రావాలా మాకు? రంగయ్య రావాలా. జగన్మోహన్ రెడ్డి రావాలి పై నుంచి అధికారము. రంగయ్య గారు వచ్చారా మీ ఊరు? వచ్చిండే పలకరించారా? బాగా మాట్లాడిచ్చి దేవుని కాయ కొట్టి అన్ని ఆరతి లిస్ట్ మీద తీసుకొని బాగా చేసినాడు. దానికి కాని పోయింటి.
మరి మంచోడేనా బానే సౌమ్యంగా ఆ, ఉన్నాడా? బాగా చేస్తాడు. ఆహా. రొంత మీదక మనిషి, అంత గాయకుడు కాదు, బాగా చేస్తాడు. మెతక మనిషి బాగా చేస్తాడు. చేస్తాడు. మరి ఎట్లా మళ్ళీ మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇప్పిస్తాడా గెలిచాక? ఇప్పిస్తాడు, చెప్తాను అన్నాడు కదా, అవును. ఇప్పిస్తాడు. ఓకే అమ్మా, ఓకే. మళ్ళీ జగనే రావాలంటావు. జగన్ అన్నే రావాల. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. అమ్మా, ఎట్లా ఉంది మీ ఏ, జగన్మోహన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. జగన్మోహన్ మాకు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చిపోతుండాడు నెల ఖచ్చితంగా 1వ తారీఖు వస్తానే. బాగుంది జగన్న. వాళ్ళ ఆయన మాకు ఇండ్లు ఇచ్చాడు. అప్పుడు ఇండ్లు లేవు, మాకు ఇండ్లు ఇచ్చినాడు. దయదల్లా ఇండ్లు కట్టుకున్నాము. బాగా పరిపాలన చేస్తున్నాడా మరి జగన్? బాగా చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాము. జగన్ రావాలని కోరుతుండము. ఇక్కడ మీకు జగన్ పరిపాలన ఎమ్మెల్యేగా, జగన్ తరపున ఎమ్మెల్యేగా తలారి రంగయ్య గారు పోటీ చేస్తున్నారు. మరి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం రంగయ్యని కూడా. ఎట్లా మంచోడేనమ్మా రంగయ్య? మంచోడేనప్ప, మంచోడే రంగయ్యన. ఎట్లా మరి చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు కదా, మరి ఏమైనా చంద్రబాబు నాయుడు గెలిపిరా? మాకు అప్ప మాకు పరిచయం లేదు. ఎప్పుడు ఓట్లు లేదు, ఎప్పుడూ లేదు. మేము మా ఆయన ఉన్నప్పుడు వేస్తుండే, మేమేమి ఎప్పుడూ లేదు. మా ఆయన అక్కడ వేసిన మేము ఇక్కడే. అంతే. జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పుడు వాలంటీర్ వస్తున్నారమ్మా ఇంటి దగ్గరికి? వస్తుండారు. ఏమన్నా సమస్యలు ఏమన్నా చెప్తే తీర్చడం చేస్తా ఉన్నారా? చేస్తారు, చేస్తున్నారు. ఎట్లా ఉంది సచివాలయాలు ఇక్కడ మీకు? అన్ని బానే ఉన్నాయా? అన్ని బానే ఉండవు, బానే జరుగుతాయి. ఏం మేము చెప్పిన మాట ఎవరు తీసేరు. ఓకే, బాగా చేస్తున్నారు. వచ్చారా తలారి రంగయ్య గారి ఇంటికి? ఇట్లా గడప గడపకు వచ్చారా? వచ్చారు, వచ్చి తిరుగుతున్నారా? తిరుగుతున్నారు. ఎలా మాట్లాడితే బానే మాట్లాడుతున్నారమ్మా? బానే మాట్లాడినారు. రోజు మా ఇంటికి వచ్చారు. వచ్చారా? వచ్చారు. ఎట్లా సౌమ్యంగానే ఉన్నారా? అంత సౌమ్యంగా ఉన్నాము. ఉన్నారా? ఓకే అమ్మా, ఓకే ఓకే. ఓకే.